ఈ దక్షిణాది రాష్ట్రాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తున్న పన్నుల్లో 36% మనం కడుతున్నాం అధ్యక్ష. తిరిగి మనకు వస్తున్న చాలా తక్కువ అధ్యక్ష. ₹1 తెలంగాణ రాష్ట్రం నుంచి మనం పన్నులు చెల్లిస్తే 42 పైసలు మనకు వస్తున్నాయి అధ్యక్ష. కేరళకు 16 పైసలు వస్తున్నాయి అధ్యక్ష. తమిళనాడుకు 29 పైసలు వస్తున్నాయి అధ్యక్ష. ఇట్లా చాలా తక్కువ. మనం ₹1 చెల్లిస్తే మనకు వచ్చేది తిరిగి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న వాటా చాలా తక్కువ ఉంది. అదే ₹1 బీహార్ చెల్లిస్తే ₹6 పైసలు బీహార్కు పోతున్నాయి అధ్యక్ష. బీహార్ రాష్ట్రం కేంద్రానికి ₹1 చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం తిరిగి ₹6 బీహార్ రాష్ట్రానికి ఇస్తుంది అధ్యక్ష. ఉత్తరప్రదేశ్కి ₹2.73 ఇస్తుంది అధ్యక్ష ₹1 చెల్లిస్తే. అదేవిధంగా మధ్యప్రదేశ్కి ₹1.70 చెల్లిస్తున్నారు అధ్యక్ష. అంటే ఈరోజు ఆర్థికంగా మనకు నష్టం జరిగినా పర్వాలేదు. ఈరోజు ఆర్థిక అభివృద్ధితో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలలో దక్షిణాది రాష్ట్రాలు ఈ దేశానికి ఆదర్శంగా నిలబడ్డాయి. ఆర్థిక ప్రయోజనాలు మనకు దెబ్బతిన్నా దేశం యొక్క స్ఫూర్తిని దేశభక్తిని దక్షిణాది రాష్ట్రాలు చాటుకొని స్పష్టంగా ఆర్థికంగా మనకు నష్టం జరిగిన కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా మనం ఈ దేశ నిర్మాణంలో ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాములుగా మారినాం. కానీ ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను వదులుకున్నా ఈరోజు రాజకీయంగా మన ప్రాతినిధ్యాన్ని వదులుకోవడానికి మనం సిద్ధంగా లేము అధ్యక్ష. అందుకే ఈరోజు మేము స్పష్టంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 100% ఈ అంశానికి సంబంధించి విస్తృత స్థాయిలో చర్చ జరగాలి. మీరు 2002లో వాజ్పేయి గారు చేసిన తీర్మానానికి మీరు కట్టుబడి ఉన్నారా లేదా మీరు జమ్మూ కాశ్మీర్లో లేకపోతే సిక్కింలో 2011 జనాభా ప్రాతిపదికన ఏదైతే నియోజకవర్గాల పునర్విభజన చేసిందో ఈరోజు 2011 కానీ లేకపోతే 2026లో జనాభాను లెక్కించి ఆ ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేస్తే మన ప్రాతినిధ్యము 19% పడిపోయి మన అవసరం లేకుండానే మన ప్రాతినిధ్యం లేకుండానే మన ఓట్లతో సంబంధం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితిని కల్పించుకోవడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ఈ రోజు ఒక ప్రణాళికబద్ధంగా దక్షిణాది రాష్ట్రాల మీద దాడి జరుగుతున్నది అధ్యక్ష. అందుకే ఈ ఆందోళనకరమైన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరందరూ మనమందరం కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడదాం.